సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సదరన్ పార్ట్ ఆఫీస్ బెంగళూరులో ఉందా? ఎయిర్పోర్ట్ అథారిటీ క్లియరెన్స్ ఒకవేళ హై రైజ్డ్ పోయినప్పుడు వాటెవర్ ఢిల్లీలో ఉందనుకోండి, అనుమతులు ఇవ్వాల్సింది ఢిల్లీలో ఉంటే మీరు దుబాయ్ పోయి అడగలేరు కదా. మెట్రోకి అనుమతి ఇవ్వాలన్నా, మూసీకి అనుమతి ఇవ్వాలన్నా, ఎలివేటెడ్ కారిడార్స్కి అనుమతి ఇవ్వాలన్నా, డిఫెన్స్ ల్యాండ్స్ ఇవ్వాలన్నా, లేకపోతే గ్రాంట్ ఇవ్వాలన్నా, లోన్కి సావరిన్ గ్యారంటీ ఇవ్వాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి ఫంక్షన్ చేస్తుంది, ఎక్కడి నుంచి పనిచేస్తుంది? ఢిల్లీ నుంచి. భారత రాజ్యాంగం రాసేటప్పుడే స్టేట్ సబ్జెక్ట్, సెంట్రల్ సబ్జెక్ట్, కాంకరెన్స్ లిస్ట్ అని 3 రకాలుగా పరిపాలనకు వెసులుబాటు ఇచ్చారు. ఒకటి రాష్ట్రమే నిర్ణయాలు తీసుకోవచ్చు, 2 కేంద్రమే తీసుకుంటే లైక్ రైల్వే, లైక్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆర్ అదర్వైజ్ టెలికాం ఇట్లాంటివి ఉంటే, కొన్ని రాష్ట్రం కేంద్రం కలిసి వ్యవసాయము, విద్య ఇట్లాంటివి రాష్ట్రం కేంద్రం కలిసి నిర్ణయాలు తీసుకొని ఉంటాయి. మరి వాళ్ళందరినీ కలిసి ప్రయత్నం చేస్తుంటే ఢిల్లీలో మాకు పెద్ద బంగ్లా ఇచ్చిండ్రు ముఖ్యమంత్రికి. ఢిల్లీలో బంగ్లా ఎందుకు ఇచ్చిండ్రు? ఢిల్లీలో వచ్చి 4 రోజులు ఉండి, నెలకు 4 రోజులు ఢిల్లీలో ఉండి అన్ని శాఖల అనుమతులు తీసుకొని పోవడానికి ఢిల్లీలో ముఖ్యమంత్రి గారికి బంగ్లా ఇచ్చిండ్రు. దాన్ని ఫామ్ హౌస్ లాగా వాడుకొని దావతులు చేసుకోనికి ఇయ్యలే. దాన్ని సద్వినియోగం చేస్తున్నా. ఈరోజు కేంద్రం నుంచి నేను తీసుకొచ్చిన అనుమతులు మీరు లిస్టు తీసుకోండి. ఎప్పుడైనా అసెంబ్లీలో లిస్ట్ అంతా పెడతా నేను. గతంలో పాలకులు కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద 1 lakh crores ఆల్మోస్ట్ ఖర్చు పెట్టి దాంట్లో ఒక 70,000 కోట్లు మీరందరు వ్యాపారంలో ఉన్నారు కాబట్టి మీతో పంచుకుంటున్నా. 12 years టైంకి 11.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో అప్పులు తీసుకొచ్చి, అసలు ఎవరైనా మన సొంత వ్యాపారం అయితే 11.5% ఎట్ ద రేట్ ఆఫ్ 11.5% పర్ యానం మనం అప్పులు తెస్తామా? 12 సంవత్సరాల పరిమితికి లోబడి 3 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు 9 ఏళ్ళల్లో నేను వచ్చిన 20 నెలల్లో 29,000 కోట్లు నేను అప్పు కట్టిన కాళేశ్వరానికి. కాళేశ్వరంలో ₹1 నేను ఖర్చు పెడితే నాకు 42 పైసలు రిటర్న్ వస్తుంది. బీసీ రేషియో, కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తే ₹1 నేను విద్యుత్కు ఇతర ప్రాజెక్ట్ కాస్ట్కి క్యాపెక్స్ మీద నేను కట్టే ఇంట్రెస్ట్ లెక్కేస్తే ₹1 నేను పెట్టుబడి పెడితే నాకు 42 పైసలు వస్తుంది. నేను 50 సార్లు పోయి మోడీ గారిని కలిసిన ప్రతిసారి నాకు డెట్ రీస్ట్రక్చర్ కావాలి. నువ్వు దివాలా తీసినోనికి డెట్ రీస్ట్రక్చర్ ఇస్తావు, ఎన్సీఎల్టీ పోయినోనికి డెట్ రీస్ట్రక్చర్ ఇస్తావు, నేను ఆన్ టైం కడతా అంటే నాకు డెట్ రీస్ట్రక్చర్ ఎందుకు అని ప్రధానమంత్రి గారితో 10 సార్లు మాట్లాడి మన 26,000 కోట్ల రూపాయలని 35 సంవత్సరాలకు రీస్ట్రక్చర్ చేయించి 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు నేను ఢిల్లీ నుంచి సాధించి వచ్చిన. దిస్ ఈజ్ వాట్ మై కేపబిలిటీ. That is their capability at the cost of 11.5% interest and 12 years moratorium. Whereas I have requested Prime Minister of India, I have taken permission, they have instructed to financial institutions, 26,000 crores first phase lo 35 years కోసము 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు తగ్గించి ఇచ్చారు. నాకు ఎంత ఆర్థిక వెసులుబాటు వచ్చింది? ఇది నా ఇంటికేం రాదే, రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం. అట్లా 2 లక్షల కోట్ల గురించి నేను అడుగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని. 35-40 సంవత్సరాల పీరియడ్కు 7.5%కు తగ్గించండి. నాకు ఇది లయబిలిటీ అయిపోయింది, ఈ లయబిలిటీ నేను మొయ్యలేను, ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు అన్యాయం చేస్తే కుదరదు అండ్ డెట్ రీస్ట్రక్చర్ కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. మీరు వ్యాపారంలో మీ బ్యాంకు లోన్లు, మిత్తిలు, మీ అప్పులు మీ నెత్తి మీద ఉంటే మీరు వ్యాపారంలో రాణించగలరా? మరి రాష్ట్రాన్ని వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్టేట్ చేయాలంటే నాకు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ నాకు మెట్రో ఫర్దర్ ఎక్స్పాన్షన్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇవాళ మొత్తం తెలంగాణలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉంది, శంషాబాద్. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండి 6-7 ఉన్నాయి, తిరుపతిలో ఉన్నాయి, రాజమండ్రిలో ఉంది, కడపలో ఉంది, విజయవాడలో ఉంది, విశాఖపట్నంలో ఉంది, ఎన్నెన్నో 6-7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మహారాష్ట్రలో ఒక 40 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఏ చిన్న రాష్ట్రానికి వెళ్ళినా 5-6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మరి మేధావులు 80,000 పుస్తకాలు చదివిన వాళ్ళకు తెలంగాణకు 2వ ఎయిర్పోర్ట్ ఉండాలన్న ఆలోచన కూడా రాలేదు. 2వ ఎయిర్పోర్ట్ అవసరం లేదా మిత్రులారా? మీరు చెప్పండి. నేను వచ్చిన తర్వాత అందుకే ఢిల్లీలో పోయి ఏవియేషన్ మినిస్టర్ని, ప్రైమ్ మినిస్టర్ని కలిసి 2 అదనంగా ఎయిర్పోర్ట్లకు అనుమతులు తెచ్చిన. ఒకటి వరంగల్, రెండోది ఆదిలాబాద్.
ఒకప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటోళ్ళు రైల్వే స్టేషన్కు మీ ఇల్లు ఎంత దూరం, మీ ఆఫీస్ ఎంత దూరం అని అడిగేటోళ్ళు. సొంత రాష్ట్రంలో గ్రామాల నుంచి వచ్చేటోళ్ళు బస్ స్టాండ్కు మీ ఇల్లు ఎంత దూరము, మీ ఆఫీస్ ఎంత దూరం అని అడిగేటోళ్ళు. ఇవాళ ఇతర దేశాల నుంచి వచ్చేటోళ్ళు ఏమడుగుతారు, ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం ఉంది మీ ఇండస్ట్రియల్ హబ్ కానీ, మీ కార్పొరేట్ ఆఫీస్ కానీ ఎయిర్పోర్ట్ నుంచి ఎంత టైం పడుతుంది రీచ్ అవ్వడానికి అని అడుగుతారు. మరి అట్లాంటి ఎయిర్పోర్ట్లు తెలంగాణకు అడిషనల్గా ఉండాల్సిన అవసరం లేదా? అనుమతులు తేవాల్సిన అవసరం లేదా? దానికి అవసరమైన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదా? ఎయిర్పోర్ట్ వస్తే ఆ విమానం వచ్చి మా ఇంట్లో ఆగుద్దా? ఎయిర్పోర్ట్ వస్తే దాంతోపాటు మీకే అభివృద్ధి వస్తుంది, మీ ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవడానికి ఉంది. Tier 2, Tier 3 సిటీస్ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇండస్ట్రియల్ గ్రోత్ వస్తే ఆటోమేటిక్గా ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. మీరు ఎక్కడనో ఎత్తుకుంటూ పోయి పెట్టుబడులు పెట్టేది ఎందుకు? మీ పెట్టుబడులు ఇక్కడ పెడితే మీ పెట్టుబడులే రెండింతల ఆదాయాన్ని తెచ్చిపెడతాయి కదా. దానికోసమే కదా ఈరోజు మెట్రో అనుమతులు అడిగినా, ఎయిర్పోర్ట్ అనుమతులు అడిగినా, రీజనల్ రింగ్ రోడ్ అనుమతులు అడిగినా, రీజనల్ రింగ్ రైల్ అనుమతులు అడిగినా. ల్యాండ్ లాక్ స్టేట్, మనకు పోర్టు లేదు. ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు దాదాపు ఏదో రకంగా పోర్టులు ఉన్నాయి. మీకు ఏ వైపు నుంచి వెళ్ళినా కూడా నాట్ లెస్ దాన్ 300 కిలోమీటర్స్ మీరు ఎక్కడికి చేరలేరు. అందుకోసం మనకు ఇండస్ట్రియలైజేషన్ ఆగిపోయింది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ రమ్మంటే పోర్ట్ ఎంత దూరం ఉందని అడుగుతున్నారు. జపాన్లో మేము ఎవరితో మాట్లాడినా, టయోటా, హోండా, ఏ కంపెనీతో మాట్లాడినా వాళ్ళు పోర్ట్ కనెక్టివిటీ అడుగుతున్నారు. ఇవాళ అందుకే ఒక ఔటర్ రింగ్ రోడ్ 160 కిలోమీటర్స్ నిర్మాణం జరిగితేనే ఈరోజు 3 లక్షల కోట్ల ఆదాయానికి తెలంగాణ రాష్ట్రం పెరిగింది. అందుకే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆగిపోయిన రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్ రీజనల్ రింగ్ రోడ్తో పాటు ఆల్ అలాంగ్ విత్ రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్ కూడా మనం ఈరోజు ప్లాన్ చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కు రేడియల్ రోడ్స్ ఇప్పటి దగ్గర మిత్రులు చెప్తున్నారు, సార్ మీరు ఔటర్ రింగ్ రోడ్కి బోత్ సైడ్స్ మనము 1 కిలోమీటర్ కారిడార్స్ పెట్టుకున్నాం, దానికి మీరు రేడియల్ రోడ్స్ లేకపోతే ఈ రోడ్లను వేయాలని. ఇవాళ 1 కిలోమీటర్ కాదు, యావరేజ్గా 45 కిలోమీటర్స్ రింగ్ ఉంది రీజనల్ రింగ్ రోడ్. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ విజయవాడ లేకపోతే బెంగళూరు లేకపోతే ఇతర హైవేలు కాకుండా ప్యారలల్గా 11 రేడియల్ రోడ్స్ని కొత్త ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే యాక్చువల్ కొత్త ఏరియా డెవలప్మెంట్ కోసం కొత్త ల్యాండ్స్ని అందుబాటులోకి తీసుకురావాలి, శాటిలైట్ సిటీస్ కట్టాలనే ఒక ప్రణాళికతో ఈరోజు ముందుకెళ్తున్నాము. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ ఎట్లుందో డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే రింగ్ బండ్ కడుతున్నాం. గోదావరి నుంచి ఒకవేళ ప్రాబ్లం వస్తే కృష్ణాను సప్లిమెంట్ చేయడానికి, కృష్ణా నుంచి ప్రాబ్లం వస్తే గోదావరి నుంచి సప్లిమెంట్ చేయడానికి, జస్ట్ లైక్ ఔటర్ రింగ్ రోడ్ ఈరోజు వాటర్ పైప్ లైన్ కూడా రింగ్ బండ్ కడుతున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడైనా వాటర్ కనెక్టివిటీ, డ్రింకింగ్ వాటర్ కనెక్టివిటీ, అది సింగూరు కావచ్చు, మంజరా కావచ్చు, గోదావరి కావచ్చు, లేకపోతే కృష్ణా కావచ్చు, లేకపోతే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చే డ్రింకింగ్ వాటర్ కావచ్చు. ఈరోజు డ్రింకింగ్ వాటర్ కనెక్టివిటీ ఉండకుండా, వాటర్ కనెక్టివిటీ లేకుండా, రోడ్ కనెక్టివిటీ లేకుండా, ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ లేకుండా మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుద్దా? మరి ఇవి చేయాలంటే నేను 400 kV, ఇప్పుడు కొత్తగా 800 kV సబ్స్టేషన్స్ కూడా వస్తున్నాయి అల్ట్రా మోడర్న్. ఈరోజు మీకు పవర్ కనెక్షన్ ఇవ్వాలన్నా, వాటర్ కనెక్షన్ ఇవ్వాలన్నా, రోడ్ కనెక్టివిటీ డెవలప్ చేయాలా, డ్రైనేజ్ కనెక్టివిటీ డెవలప్ చేయాలి అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టాలి. ఈరోజు రీజనల్ రింగ్ రోడ్తో పాటు, రీజనల్ రింగ్ రైల్తో పాటు ఫ్యూచర్ సిటీ టు అమరావతి, అమరావతి టు బందర్ పోర్ట్, 8 లైన్ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు రైల్వే కనెక్టివిటీ చేసి బోత్ సైడ్ ఇండస్ట్రియల్ కారిడార్ని ఈరోజు ప్రపోజల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినాం. తొందరలో అది అనుమతి రాబోతుంది. సో పోర్ట్ అనే ప్రాబ్లాన్ని పర్మనెంట్గా ఈరోజు హైదరాబాద్ విజయవాడ నియర్ అబౌట్ 300 కిలోమీటర్స్ ఉంది. కానీ ఇప్పుడు మేము డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ హైవే ఇస్తే 220 కిలోమీటర్స్లోనే విజయవాడ వస్తుంది. 70 కిలోమీటర్స్ మీకు ప్రయాణం తగ్గితే ఎంత ప్రయోజనం ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈ ప్రణాళికలన్నీ ఈరోజు తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ కోసం చేస్తున్నాం. December 9th వీఆర్ గోయింగ్ టు డెడికేట్ దట్ విజన్ డాక్యుమెంట్. అందులో 3 తెలంగాణని 3 వర్టికల్స్ కింద డివైడ్ చేస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఇస్ కోర్ అర్బన్ రీజన్, ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ టు రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ సెమీ అర్బన్,
regional ring road to Telangana corridor, rural. The core urban region, service sector, semi-urban region, industrial sector, outer ట్రిపుల్ ఆర్ నుంచి అవుట్ సైడ్కి వచ్చేది అగ్రికల్చర్ సెక్టర్. సింపుల్గా తెలంగాణ మ్యాప్ తీసి ఇట్లా ముందర పెట్టుకుంటే మీకు సర్కిల్స్ క్లియర్గా ఉంటుంది. కోర్ అర్బన్ రీజియన్లో సర్వీస్ సెక్టర్ ఉంటుంది, సెమీ అర్బన్ రీజియన్లో ఇండస్ట్రియల్ సెక్టర్ ఉంటుంది, రిమైనింగ్ సెక్టర్ రూరల్ సెక్టర్లో అగ్రికల్చర్ ఉంటుంది. జస్ట్ మీ పాలసీ డాక్యుమెంట్ ఇట్లా ఓపెన్ చేస్తే ఈ దేశంలోనే మొదటిసారి ఒక స్టేట్ మొత్తానికి ఒక పాలసీ. మీరు మాస్టర్ ప్లాన్ చూస్తే గ్రేటర్ హైదరాబాద్కో హెచ్ఎండిఏకో మాస్టర్ ప్లాన్ ఉంటుంది. తెలంగాణ కోసమే మెగా మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసుకుంటున్నాం. ఎక్కడ ఏ సెక్టర్ రావాలి, ఎక్కడ ఏం డెవలప్మెంట్ ఉండాలి, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఎట్లా డెవలప్ చేయాలనుకుంటుంది, ఆ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిస్ మీద మీరు మీ ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు అనేది మా ఆలోచన. ఇవన్నీ అమలు చేసే క్రమంలో ఎక్కడైనా డీవియేషన్స్ ఆర్ వయలేషన్స్ ఉన్నప్పుడు నియంత్రించడానికి కొన్ని కొత్త సంస్థలు మేము తీసుకొచ్చినాం. హైడ్రా అందులో భాగమే. ఈరోజు మీకు రోడ్ల మీద నీళ్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి మీరు ఎప్పుడైనా అంచనా వేయండి. నీళ్లు నిలవాల్సిన చెరువులు మనమే గుంజుకుంటుమి, నీళ్లు ప్రవహించాల్సిన నాలల్ని మనమే ఆక్రమించుకుంటుమి. మరి నీళ్లు ఉండాల్సిన ప్లేస్కి మనం పోతే మనం ఉండాల్సిన ప్లేస్లకు నీళ్లు వచ్చినాయి. మన కాలనీలకు మన ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయంటే మనమే కారణం. ఎవరు కారణము? 2000 చెరువులు ఇప్పుడు 450కి పడిపోయినాయి ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్. ఆ చెరువులను వీలైనంత మేరకు పునరుద్ధరించాలనుకుంటున్నాం. పునరుద్ధరించేటప్పుడు తెలిసి తెలియని అమాయకులు కొంత సమస్య వస్తుంది, ఇబ్బందులు జరుగుతాయి. యుద్ధం వచ్చినప్పుడు సైనికులు ఒక్కరే చచ్చిపోరు, అక్కడక్కడ అమాయకులు కూడా చచ్చిపోతుంటారు.